హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. OnePlus 10T నిన్న మనకు అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయింది. సో మొబైల్ మీకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB నియర్లీ 50,000 రూపీస్ ప్రైస్లో అయితే లాంచ్ అయింది. బట్ SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 5,000 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మొబైల్ మీకు 45,000కే అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీకు మొన్న IQOO బ్రాండ్ నుంచి IQOO 9T మొబైల్ కూడా ఇండియాలో లాంచ్ అయింది. సో ఆ మొబైల్ మీకు సేమ్ ప్రైస్లోనే ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB. సో అది మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే సేమ్ మీకు 45,000 ప్రైస్కి అయితే ఆ మొబైల్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేయమని చాలామంది అయితే కమెంట్ సెక్షన్లో అడిగారు. ఇన్ఫాక్ట్ నన్నే కాదు, సో టాప్ యూట్యూబర్స్ అందరినీ కూడా ఎక్కువగా ఈ 2 డేస్లో కమెంట్ చేసిన క్వశ్చన్ అయితే ఇది. ఎందుకంటే సో ప్రజెంట్ ఈ రెండు మొబైల్స్ మనకి 45,000 ప్రైస్లో బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పొచ్చు. సో అందుకని చెప్పి సో మోస్ట్లీ నేను ఆన్ పేపర్ పైన ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సో వాటిని మీకు విత్ కెమెరా శాంపిల్స్తో విత్ సినిమాటిక్ షార్ట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. రైట్ నా ముందుగా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం కంపేర్ చేసినట్లయితే సో OnePlus 10T మొబైల్లో చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ కంప్లీట్గా గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ ఏదైతే మీకు ఉంటుందో అది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో వెన్ కంపేర్డ్ విత్ IQOO 9T చూసుకున్నట్లయితే సో IQOO 9Tలో కూడా బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ అండ్ మీకు గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇందులో అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో అరౌండ్ 45,000 ప్రైస్లో ఖచ్చితంగా మనకి అల్యూమినియం ఫ్రేమ్ కావాలి, బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలి అని మీరు అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా IQOO 9T అనేది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇదేనే కాదు, బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్, మాడ్యూల్ డిజైన్ కూడా సో కొంచెం కొత్తగా అయితే మనకి IQOO 9Tలో అనిపిస్తుంది. అది మీకు OnePlus 10Tలో చూసుకున్నట్లయితే సేమ్ ఇంతకు ముందు ఉన్న OnePlus 10 Pro డిజైన్ లాగానే అనిపిస్తుంది, కొంచెం రొటీన్ డిజైన్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మీకు IQOO 9T మొబైల్లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మీకు సూపర్ AMOLED ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ మీకు OnePlus 10Tలో కూడా మీకు సేమ్ ఫ్లూయిడ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే సో ఏదైతే డిస్ప్లే మీకు గ్రేడింగ్ ప్యానల్ ఉంటుందో అది మీకు IQOO 9Tలో చూసుకున్నట్లయితే E5 గ్రేడ్ ప్యానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అదే మీకు OnePlus 10Tలో చూసుకున్నట్లయితే E4 గ్రేడ్ ప్యానల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక జనరేషన్ అనేది డిస్ప్లే గ్రేడ్ ప్యానల్స్లో మారిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా స్లైట్ ఎడ్జ్ అనేది మనకి IQOO 9Tకి అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఓన్లీ ఇదనే కాదు, ఏదైతే మీకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుందో లేదంటే మ్యాక్సిమం నీట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయో సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా OnePlus 10Tతో కంపేర్ చేసుకుంటే సో 9Tలో అనేది ఖచ్చితంగా మనకి బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 12,000 నిట్స్ వరకు మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఏదైతే టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ మీకు 1200 టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండిట్లో కూడా HDR10 సపోర్ట్ ఉంటుంది, రెండిట్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కాకపోతే ఏవైతే మీకు అడిషనల్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయో అవి మీకు IQOO 9Tలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దీనిలో మనకి Vivo V1+ చిప్సెట్ అనేది అడిషనల్గా ఉంది. అంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్తో పాటుగా సో IQOO 9Tలో మనకి Vivo V1+ చిప్సెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఏదైతే మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా మీకు సో IQOO 9Tలో బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటే 45,000 ప్రైస్లో ఒక మొబైల్ని కొనాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సో బెస్ట్ కెమెరా కావాలి అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఇంచుమించుగా అది మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి సో ఆ ప్రైస్లో మీకు మంచి కెమెరాస్ అనుకుంటే మాత్రం IQOO 9T అనేది సో బ్లైండ్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ OnePlus 10Tలో కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే IQOO 9Tలో చూసుకున్నట్లయితే మనకి 50+12+13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అని చెప్పొచ్చు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ మీకు 13 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉంది ఇది మీకు టెలిఫోటో లెన్స్ 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే మీకు OnePlus 10Tలో ఇందులో కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+8+2 మెగాపిక్సెల్. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ మాత్రమే ప్రైమరీ కెమెరా సోనీ 766 సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. సో మ్యాక్రో సెన్సార్ దేనికి యూజ్ అవ్వదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 2 మెగాపిక్సెల్ అనేది. అండ్ ఓన్లీ ఇదనే కాదు, ఇన్ఫాక్ట్ మీకు IQOO 9Tలో Vivo V1+ చిప్సెట్ ఏదైతే ఉందో సో మీకు అడిషనల్గా కొన్ని కెమెరా ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదైతే ఇమేజ్ని క్యాప్చర్ చేస్తారో సో మీకు రియల్ లైఫ్లో కలర్స్ అనేవి చాలా న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నట్లయితే సో చెట్ అనేది మనకి కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం IQOO అనేది OnePlus 10Tతో కంపేర్ చేసుకుంటే సో కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా హై లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే సో రెండు మొబైల్స్లో కూడా మీకు సేమ్ 4700 అండ్ 4800 mAh బ్యాటరీ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ IQOO మీకు ఓన్లీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ ఆ ఛార్జర్ మాత్రమే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అదే మీకు OnePlus 10Tలో చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 150 వాట్స్ ఛార్జర్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఛార్జింగ్ బ్యాకప్ పరంగా చూసుకుంటే మాత్రం బోత్ ఆ రెండు మొబైల్స్ ఒకటే. కాకపోతే ఏదైతే మీకు ఛార్జింగ్ స్పీడ్ ఉంటుందో అది మీకు OnePlus 10Tలో ఖచ్చితంగా ఒక 5 to 10 minutes అనేది కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్స్లో మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ రెండు మొబైల్స్లో కూడా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే IQOO మీకు అడిషనల్గా వివో V1 Plus అని చెప్పి లోన్గా ఒక చిప్సెట్ని అయితే తయారు చేసుకున్నారు. సో ఇది మీకు అడిషనల్గా బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ఏదైతే హాప్టిక్ స్పీడ్ ఉంటుందో అది మీకు OnePlus 10Tతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇందులో మీకు బెటర్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఆక్సిజన్ అనేది ఫన్ టచ్తో కంపేర్ చేసుకుంటే సో కొంచెం బెటర్ సైడ్ అని చెప్పొచ్చు. 0% బ్లోట్వేర్తో ఉంటుంది కాబట్టి మేబీ ఇది మీకు స్లైట్ ఎడ్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ రెండు మొబైల్స్లో మీకు బాగా ఏది నచ్చిందో లెట్ మీ నో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.